దేశానికి స్వతంత్రం వచ్చిన 7.5 దశాబ్దాల తర్వాత ఈ దేశంలో హిందువుల గురించి, ఈ దేశంలో గుళ్ళ గురించి, ఈ దేశంలో పూజల గురించి మాట్లాడితే మతతత్వంలాగా మత పిచ్చిలా కనబడతా ఉంది కొంతమందికి. వారు నాస్తికులైతే మేమేమంటలేం. వారు 10 సార్లు వేములవాడకు వచ్చి ఒక్కసారి గుడికి రాకున్నా మేమేమంటలేం. వాళ్ళ నాయన వేములవాడ రాజన్నకి 100 కోట్లు ఇస్తా అని మర్చిపోతే కూడా మేమేమంటలేం. కానీ ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 7.5 దశాబ్దాల తర్వాత హిందువుల కోసం మాట్లాడినోడు మత పిచ్చి అవుతుంది, ముస్లింల కోసం మాట్లాడినోడు లేదా ఇతర మతాల కోసం మాట్లాడినాడు సెక్యులర్ ఎట్లయితాడో కేటీఆర్ గారు చెప్పాలి. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని నిర్ణయించి ప్రకటించిన తర్వాత అసలు సిసలు రజాకారులకు వారసులైనటువంటి ఎంఐఎం పార్టీ అనుమతి తీసుకొని అప్పుడు 8 సంవత్సరాల తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేరు మార్చి జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి ఇక్కడికి వచ్చి జెండా ఎగిరేసి శుద్ధులు చెప్పినటువంటి మంత్రి గారికి నేను సూటిగా అడగదలుచుకున్నాను. బైంసాలో మత ఘర్షణలు జరిగినాయి. ఎవరు ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నారు? ఎవరు ఎవరి మీద దాడి చేసినారు? ఎందుకు ఆ రోజు నీ నోరు మౌనంగా మూతబడింది? ఎందుకు నువ్వు మాట్లాడలేకపోయినావో చెప్పాలి. ఈ దేశంలో 100% ఉన్న హిందువుల కోసం మాట్లాడితే మత పిచ్చి అని మాట్లాడడం, మైనారిటీలను బుజ్జగించి ఓటు బ్యాంక్ కోసం మాట్లాడుతున్నటువంటి మీరు మీ పార్టీ చేస్తున్నదేమో సెక్యులరిజం ఎట్లయితుందో కేటీఆర్ గారు చెప్తారా అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా వారిని అడుగుతా ఉన్నాను. పొద్దున్న లేస్తే మీరు వచ్చింది ఎందుకు? సెప్టెంబర్ 17 ప్రాశస్త్యం గురించి చెప్పాలి. వేములవాడకు వచ్చి ఏం చెప్పినావు? భారతీయ జనతా పార్టీ గురించి, మా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారి గురించి, గుళ్ళకు వచ్చేటువంటి హిందూ భక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నావు. వేములవాడకి ఎవరు రావద్దా? దర్శనాలు చేసుకోవద్దా? మీ ఎమ్మెల్యే రాడు. మీ ఎమ్మెల్యే ఏడగుట్టినో ఏడుంటున్నాడో ఏ పౌరసత్వాన్ని కొనసాగిస్తున్నాడో తెలియదు మీ ఎమ్మెల్యేకి. మీకు అంతకంటే తెలియదు. కోర్టులను అడ్డం పెట్టుకొని 8 ఏళ్ల పాటు ఒక కేసు సాగుతుందా? అయ్యా గౌరవ న్యాయమూర్తులారా, మీరు కూడా మాట్లాడాలి. చెక్ బౌన్స్ అయితే 6 నెలల్లో మాట్లాడాల్సినటువంటి ఈ దేశ న్యాయస్థానాలలో కింది కోర్టు చెప్పిందని పై కోర్టు, పై కోర్టు చెప్పిందని కింది కోర్టు, 8 మంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసులు మారుతారు. కానీ మా కోర్టు కేసు మాత్రం తేలేదు. వీడికి వచ్చి కేటీఆర్ మాట్లాడతాడు. లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడా? వచ్చిండా? లోకల్ ఎమ్మెల్యే గారికి వేములవాడ సమస్యల మీద ఏమన్నా అవగాహన ఉందా? అసలు వేములవాడలో ఈ దేవస్థానాన్ని ఉంచాలంటుర్రా ముంచాలంటుర్రా? మీరు ఒకసారి చెప్పాలి. ఫస్ట్ కేటీఆర్ గారు, మీరు రాజన్న సిరిసిల్ల జిల్లా, నువ్వు నాస్తికుడు అయినా మీ నాయన ఈ జిల్లా పేరు రాజన్న సిరిసిల్ల జిల్లా అని పెట్టిండు. వీడికి వచ్చి నువ్వు బీజేపీని, హిందువులని, బండి సంజయ్ గారిని, భారతీయ జనతా పార్టీని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకొని జాతీయ సమగ్రత, జాతీయ సమైక్యత వారోత్సవాన్ని జరిపితే ప్రజలు నవ్విపోతా ఉన్నారు. కేటీఆర్ గారు, నేను మళ్ళీ అడుగుతున్నా, కాశ్మీర్ నుంచి హిందూ పండిట్లను ఎల్లగొడతారు, మీకు కనబడదు. అది మత పిచ్చి కాదు. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు వచ్చి వెస్ట్ బెంగాల్లో జమ అయితే మీరు, మీ నాయన, మీ చెల్లె అందరు పోయి వెస్ట్ బెంగాల్లో దీదీకి మద్దతు ఇస్తారు. వెస్ట్ బెంగాల్ను పశ్చిమ బంగ్లాదేశ్ చేయమని ముస్లింలు డిమాండ్ చేస్తూ ఉంటారు. దాన్ని మీరు సమర్థిస్తుంటారు. మైనార్టీల కోసం మాట్లాడితే సెక్యులరిజం అవుతుంది, హిందువుల కోసం మాట్లాడితే మత పిచ్చి అనేటువంటి మీ ఆలోచన విధానంలో మార్పు రావాలని ఈరోజు ఆ రాజన్న దేవాలయానికి వచ్చి ఆ శివయ్యను కోరుకున్నారు. శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ కూడా గర్వదంట. కేటీఆర్ గారి మనసు కూడా ఆ శివయ్య మార్చాలి. ఆ నాస్తికుని కాస్త ఆస్తికునిగా మార్చమని ఆ భగవంతుని నేను ఈ సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నా. నీకు ఇష్టం లేదు, నువ్వు రాకు. మెజారిటీ ప్రజలు విశ్వసించేటువంటి దేవుళ్ళ గురించి, దేవస్థానాల గురించి, పూజలు చేసేటువంటి వ్యక్తుల గురించి, మతం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు కేటీఆర్ గారికి ఎక్కడుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మత రహిత దేశం కాదు ఇది. ఎవరి మత విశ్వాసాలని వాళ్ళు గౌరవించుకోవాలి. పరమతం పట్ల కూడా సహనం పాటించాలనేది భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మేం కోరుకుంటే ఎంతసేపు ముస్లింలని ఓటు బ్యాంకుగా మార్చాలనేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర మీది. అందుకని కేటీఆర్ గారు ఆలోచించాలి. కరీంనగర్ పూర్వ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు ఆలోచించాలి. వేములవాడ రాజన్న పేరు పెట్టుకున్నటువంటి రాజన్న జిల్లా ప్రజలు కూడా ఈ నాస్తికుడు మనకు అవసరమా ఒకసారి ఆలోచించాలి. రేపు ఓటేసేటప్పుడు
ఈయన మనకు అవసరమా? మన జిల్లా గురించి, మన ప్రజల గురించి, మన భక్తుల గురించి, మన విశ్వాసం గురించి ఇంత మూర్ఖంగా మాట్లాడేటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా అనేది ప్రజలు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హిందూ మతం మీద జరుగుతున్నటువంటి దాడిని తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రజలకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. దుబ్బాక, హుజురాబాద్లో ఏ రకంగానైతే భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదించిండ్రో, ఏ రకంగానైతే ప్రజలు గెలిపించిండ్రో, హుజురాబాద్కు ఉప ఎన్నిక వస్తే దళిత బంధు వచ్చింది, మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే గిరిజన బంధు వస్తుంది. కాబట్టి ప్రజలు రాష్ట్రంలో ప్రతి 3 నెలలకి 6 నెలలకి ఉప ఎన్నిక వస్తే రేపు బీసీ బంధు వస్తుండొచ్చు, ఎల్లుండి ఇంకో బంధు వస్తుండొచ్చు. కాబట్టి అదేదో ఆ శివయ్య అనుమతి ఇచ్చి మీ వేములవాడకు కూడా 3 నెలల లోపల ఉప ఎన్నిక తీసుకొస్తే బీసీ బంధు బహుశా వేములవాడ నుంచి మొదలవుతుంది. కాబట్టి శివయ్య ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 100% ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే, బీసీ బంధు ముఖ్యమంత్రి గారి నోట్లకి వెళ్ళి రావాలంటే అయ్యా ఈ వేములవాడకు కూడా ఉప ఎన్నిక తెమ్మని చెప్పి ఆ రాజన్నను సవినయంగా వేడుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.